All the fans of Telugola US, this is the 4th episode. యూఎస్ఏకి వెళ్ళారు, చదువుకున్నారు, జాబులు కొట్టారు. నెక్స్ట్ ఫేజ్ ఏంటి? పెళ్లి చేసుకోవడం. డిఎన్ఆర్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద మ్యారేజ్. మగాడు పుష్ప పెళ్లి చేసుకున్నాడు. మగాడు పుష్ప కాదు, ఈ మగాడు పుష్పించాడు. గత వారం క్రితమే ఒక పెద్ద మనిషి అయ్యాడు. యుఎస్ వెళ్ళారు, జాబులు కొట్టారు, అంతా చెప్పావు. మధ్యలో జుట్టు ఊడిపోయే ప్రాసెస్ మర్చిపోయాను. ఆల్రెడీ అరెకరం ఎగురుతుంది ఇక్కడ, పెంచి మేనేజ్ చేస్తున్నాం. పెళ్ళై వారం అయింది కాబట్టి టెల్ పీపుల్ లైఫ్ లో ఒక డీసెంట్లీ సెటిల్డ్ ఉన్నారు, బట్ వాళ్ళు పెళ్లి చేసుకుందామా లేదా అనే ఒక క్రాస్ రోజ్ లో ఉంటే వాళ్ళకి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. అదే బేసిక్ గా ఇప్పుడు పెళ్లి చేసుకుందామా వద్దా అనే ఇదిలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారనో వాళ్ళు చెప్పారనో కాదు, మనకు నచ్చిన అమ్మాయి దొరికితే మనం ఎదవలం అని తెలిసినా మనతో ఉండాలనుకునే అమ్మాయిలు బేసిక్ గా అలాంటి వాళ్ళు అయితే చేసుకోవాలి. బట్ లైవ్ చాట్ లో అందరూ కొన్ని లవ్వులు, పువ్వులు, అక్షంతలు ఉంటే అక్షంతల ఎమోజీలు అన్ని స్పామ్ చేయండి. బ్రో పీపుల్ ఆర్ ఆస్కింగ్ మ్యాచ్ ఎలా అయింది మా అమెరికాలో కుటుంబ జీవితం బ్రో. డిఎన్ఆర్ గారి లైఫ్ ఫ్యూచర్ లో ఎట్లా ఉండబోతుందో 10 years లేటర్. ఇంకేముంది, అయిపోయింది. ఓకే యుఎస్ఏ రాజా గారు, నో లవ్ ఓన్లీ హేట్, సో మచ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఓన్లీ హేట్ కాదురా, ఓన్లీ లవ్. ఓన్లీ లవ్ నో హేట్. Bro, 8.2 million views bro. He is the Bellamkonda of NRA life. 35 minutes ఉంది బ్రో. సంసారం అంటే అంతే బ్రో, ఇట్స్ లైఫ్ లాంగ్ చదరంగం. ఇట్స్ ఎ లాంగ్ గేమ్. హలో మా గుడ్ మార్నింగ్. మీ ఇంటి మీదకి దాడికి వచ్చారు. ఆ వెనక వాయిస్ కి అలా చెయ్యి మూమెంట్ ఇలా పెట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పారానార్మల్ యాక్టివిటీ సినిమా చూస్తుంటే ఉంటది బ్రో. ఇట్స్ ఆల్సో మెటఫారికల్ బికాస్ మ్యారేజ్ లైఫ్ అట్లానే ఉంటదని చెప్తున్నారు ద గ్రేట్ ఆటియర్. మామూలుగా అయితే 6:30కి లేస్తాను రోజు. ఈ రోజు మీ ఇంటికి రావాలని 5:30కే లేసా. నువ్వు లేస్తే లేచో, నన్ను ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేయడం. మీరు ఇండియాలో ఎట్లా చేసేవాళ్ళు? ఇంట్లో పొయ్యి మీద వేడి చేసి మైక్రోవేవ్ లేదు కాబట్టి ఇక్కడైతే అంత మైక్రోవేవ్ అయితే కాదు. వాళ్ళకు పాయింట్ తర్వాత చికాకు లేచి అడగాలి, అరే నువ్వు 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు? డైరెక్ట్ గా ఆవు కిందకి వెళ్ళి పాలు తాగుతున్నావు, నువ్వు కూడా ఏదైనా చేసుకునేదని అడగాలి యూఎస్ఏ రాజాని. ఇల్లు చాలా బాగుంది. ఏ సంవత్సరంలో కొన్నారు కిరణ్? 2016 జనవరికి మూవ్ అయ్యాము. మీరు అసలు ఎప్పుడు వచ్చారు అమెరికాకి? 2008. జనరల్లీ యూత్ పీపుల్ ఫైండ్ బూమర్ అంకిల్స్ అనాయింగ్, బూమర్ అంకిల్స్ ఫైండ్ హిమ్ అనాయింగ్. అరే ఇంట్రా మాకి ఇంట్రాగేషన్ పొద్దునే మా కంప మీద పడ్డావేంట్రా కదా, వారికి కంపలేదా? వంట సామాగ్రి ఏమేముంది మొత్తానికి? బాగా పెట్టుకున్నావు అసలు. I hope through the course of the vlog auntie does not go to take a bath. బాత్రూమ్ మంచి తెల్లగా ఉంది అని చెప్పి అలా ఫాలో అయిపోవాలి. ఇక్కడ ఉంటే సావత్ దించడానికి పప్పుల కోసం రూమ్ పోయింది, ఆడికి పోయింది. ఆంటీ చీరుకు వీడికి వచ్చింది, గివ్ అప్ ఇచ్చింది ఆమె. సో 12 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు ఉద్యోగం? ప్యారలల్ యూనివర్సిటీలో బీన్ గడ్ మధ్యలో దూరి ఎవరు చేయడం ఉద్యోగం ఇస్తే నేను చేస్తాను. డేటా చూసాను, సప్లై స్టాక్ మేనేజర్ చూసాను, దొరకట్లేదే. అందుకని ఇంకా ప్రీ స్కూల్ లో వేసామన్నమాట. ప్రీ స్కూల్ కి డబ్బులు కట్టాలనా ఫ్రీనా? డబ్బులు కట్టాలి. బ్రో మనోడు ప్రీ స్కూల్ అంటే ఫ్రీ స్కూల్ అనుకున్నాడేమో బ్రో, ఫ్రీ అని అడుగుతున్నాడు. వై హీ కేమ్ టు 5:30 లేచి ఎందుకు వచ్చాడు ఇంటికన్నా నాకు ఇంకా తెలియట్లేదు. బీన్ గాడి ఇంటికి 5:30కి వెళ్ళామనుకో, డోర్ పోయాగానే ఫుల్ స్మోక్. అప్పుడు యుఎస్ఏ రాజా చూడండి, మన తెలుగు వాళ్ళు యుఎస్ఏ లో కూడా పూజలు పునస్కారాలు చేస్తారు, మొత్తం అగరబత్తి పొగలతో నిండిపోయింది ఇక్కడ. స్కూలింగ్ అంతా ఫ్రీ, కాలేజీలకి బాగా కట్టుకోవాలి, ఇంకా దానికోసం దాపెట్టుకోవాలి అన్ని. ఇంకా అన్ని నాకు తెలుసు కానీ వీళ్ళతో చెప్పిస్తాను. ఓకే పిల్లల్ని లేపడానికి పైకి వెళ్తా. టెల్లింగ్ ది ఆడియన్స్, నేను ఏమీ తెలియని మబ్బుగారిని అనుకుంటారో, నాకు ఇవన్నీ తెలుసు, వీళ్ళతో చెప్పిస్తున్నా అంతే అని. ఓకే పిల్లల్ని లేపడానికి పైకి వెళ్తున్నాము. ఆ మైండ్ తప్పించుకోవడానికి వెళ్తుంది, కానీ ఈయన అక్కడ కూడా వదలలేదు. వాళ్ళు మధ్యలో వచ్చి ఇక్కడ పడుకుంటారా? ఆమె డైరెక్ట్ స్మాల్ టాక్ లేదు, ఎక్కడ తప్పించుకుందావా, ఏ తలుపు కింద దాక్కుందావా అన్నట్టు ఉందా. నీకు తెలుగు వస్తుందా? రాదా? ఆ పాపం ఛత్రపతి సినిమాలో బోటు కింద దాక్కున్నట్టు బాత్రూమ్ వెళ్ళి దాక్కుంటుంది బ్రో ఆమె. నెక్స్ట్ యూఎస్ఏ రాజా క్వశ్చన్ బి లైక్, స్కూల్ టైం అయిపోతుంటే స్నానం చేయడం టైం వేస్ట్ ఎందుకని వాషింగ్ మెషిన్ వేసి ఉతికేస్తారా అంటాడు. ఓకే ఓకే బాబు రూమ్. సో ఈడ అంటే పండబెట్టేది ఈడ పండబెడితే రాత్రి రోజు చేస్తారా? పండబెట్టడం మీ పాపే స్నానం చేసుకుంటుందమ్మా? మారిపోయింది. ఒక 3.5 crores. మనోళ్ళు 3 కోట్ల 4 కోట్ల అమ్మ ఎంత కడతారు? మీద ఎంత క్యాష్ డౌన్ చేశారా? ఎంత బ్లాక్ మనీ 30 సంవత్సరాల్లోనా? మనం చచ్చిపోయేదాకా That is pretty dark bro. Anyway, congrats on your marriage, DNR. ఇంకో 30 ఏళ్ళు ఇలానే బతుకుతావు నువ్వు.
భయమవుతుందిరా. లాస్ట్ 2 weeks గా నేనున్న ఒక డీపెస్ట్ ఇన్సెక్యూరిటీని మీరు వాళ్ళ నిద్రలేపి నీ ఫ్యూచర్ ఇలా ఉంటదిరా అని చెప్పి వీడియో చూపిస్తుంటే ఈ ఫ్యూచర్ లో చూసే ఈ అన్నయ్యకి జుట్లేదు. యూఎస్ కి వచ్చి మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చే స్తోమత లేదు కాబట్టి నీకు ఇట్లా వర్చువల్ గా గిఫ్ట్ ఇస్తున్నా. ఇట్స్ రియాలిటీ చెక్. ఏం ఎత్తుకుతున్నావు? బట్టలు ఉన్నాయి. he doesn't understand the concept of space bro. ఒక్క సెకండ్ జనాలు నా నుంచి వేరుగా ఉన్నా కూడా నేను వాళ్ళు బతకచ్చు అన్న కాన్సెప్ట్ అర్థం కాదు ఈయనకి. ఇంకేముంటాయి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వీళ్ళకి? ఇంట్లో అయితే సీరియల్ తింటది, ఒకసారి బ్రెడ్ పీనట్ బటర్ పెట్టేస్తాను. బ్రో ఆమె రోజు వంట చేసుకోవడం తలిసిపోదేమో బ్రో. ఈయన క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తూ అలిసిపోయింది ఆమె. నువ్వెన్నికి లేస్తావు కిరణ్ రోజు? 6:30 అలా యూజువల్లీ. వంట చేస్తాను. ఇప్పుడు లేచాడు కదరా, నీకోసమే లేచాడు కదరా, లేపి కూర్చోబెట్టావు. బ్రో పాప వస్తుంది బ్రో, ఏమైపోద్దు పాప పాప వస్తుందా? ఇప్పుడు ఏంటి అంకుల్ ఇంకా పోలేదా అనుకుంటున్నా. తెలుగు అర్థమవుతుందా నీకు? అన్నాడు కదా. అర్థమవుతుందా కొంచెం? అట్లీస్ట్ పేరెంట్స్ అయితే కొంచెం డిప్లొమసీ లౌక్యం తెలుసు కాబట్టి కవర్ చేశారు, కానీ ఆమె ఫేస్ అయితే నువ్వు అర్జెంట్ గా బయట చూస్తేనే చికాకున్నట్టు పెట్టింది బ్రో ఆమె. ఇదేంటో విచిత్రంగా ఉంది, ఏంటో ఇది? స్పెషాలిటీ ఆఫ్ యుఎస్ఏ రాజా తెలుగు బ్లాగ్స్ ఇస్ ఎవ్రీ వీడియో యుఎస్ఏ ఫస్ట్ టైం వచ్చినట్టే ఉంటది. హీస్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ టైం అనేది. నేను మీ పిల్లలు స్కూల్కి వెళ్తారా, ఊర్లో బోరు అన్నట్టు ఉంటాడు ఆయన. బాగానే క్లీన్ అవుతాయి అన్ని? లేదురా, ఆన్ చేసి దానిలో కూర్చుంటా, నేను క్లీన్ అయి బయటకు వస్తాను. బ్రో లవ్ ద హౌస్ బ్రో, వాట్ అ హౌస్, వాట్ అ వ్యూ. యుఎస్ఏ లో ఫ్రీగా వచ్చేది వ్యూ బ్రో. నేను ఇప్పుడు చూసా ఏముంది బ్రో. సో ఇంట్లోకి ఎక్కడ వాటర్ ట్యాంకులు ఉండవు ఇంట్లో మీద పైన? ఇప్పటిదాకా లేవు, నువ్వు దూకుతావు అంటే ఇప్పుడే పెట్టిస్తావు ఒకటి. లీసా యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్? నో యూ క్లీన్. డిష్ వాషర్? లీసా ఇస్ డాంక్ యాస్ ఫక్ బ్రో, మై డిష్ వాషర్ ఇస్ మై మామ్ అంటుంది. డూ యూ టేక్ వాటర్ ఎవ్రీ డే? లేదండి, రోజు గాలి పీలుస్తూ నా కన్నీళ్లు తాగుతూ బతుకుతాను నేను. నువ్వందరు రక్తం తాగుతావు సరేరా, మేమైతే నీళ్ళే తాగుతాంగా. గ్యాస్ స్టవ్ అమ్మా ఇది? లేదురా, ఇది బొగ్గులు. ఇది బొగ్గులు 2 రాళ్ళు పట్టుకొని ఇట్లా కొట్టి అగ్గి జనరేట్ చేయ. అక్కడ మీటర్ ఎక్కడ ఉంటది? గ్యాస్ మీటర్? గ్యాస్ మీటర్ వీడికి ఎందుకురా ఇవన్నీ, అమ్మ నాకు చెప్పలేదు, ఈడేదో వచ్చినట్టు వీడియోలు తీసుకుపోతాడు అనుకున్నా నేను. మనోడు రోబోట్ దగ్గర వేయండు, బాత్రూమ్ దగ్గర వేయండు, ఆ పైపులు పట్టుకున్నాడు. హీస్ అ ప్లంబర్, హీస్ అ కార్పెంటర్ అని ఒక ఇది చేసాడు. అలర్జీ మెడిసిన్. అలర్జీ మెడిసినా? ఎలర్జీకి మెడిసిన్ ఎందుకు, అంకుల్ని పంపించేస్తే అయిపోద్ది కదా అనుకుంటున్నావే. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చెట్లకి పూత వచ్చినప్పుడు డిడ్ యూ ఆల్సో హియర్ ద సేమ్ థింగ్ ఐ హర్డ్? పూత వచ్చినప్పుడు పుప్పడి. ఈ రోజు బస్సు మిస్ చేసేదట్టే ఉన్నారు. అరగంట క్రితం పంపించేవా దాన్ని రా, నువ్వు ఇప్పుడు వచ్చి ఇంత ఇంట్రాగేషన్ చేయకపోతే. లీసా పెద్దగా ఇఫ్ షీ స్టార్ట్స్ గోయింగ్ టు థెరపీ, హర్ చైల్డ్హుడ్ ట్రామా విల్ బి యుఎస్ఏ రాజా బ్రో. చిన్నప్పుడు దిస్ అంకిల్ నెవర్ గేవ్ మీ ఎనీ స్పేస్. మీరు 2 రోజుల నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు 2 సంవత్సరాలు. బ్రో డోంట్ టెల్ మీ హీస్ గోనా ఫాలో దెమ్ బ్రో. మీరు ఇంత ఆలోచిస్తున్నారు, ఇంత చూసినా 20 నిమిషాలు అయిందిరా వీడియో. నేను చెప్పుకోవాలి, ఇంకా 15 నిమిషాలు ఉందా? ఓకే ఆల్రైట్. ఆమె పాపం విముక్తి దొరుకుతుంది అనుకుంటే ఇడు కార్ లో కూడా వచ్చాడు. సాయి కామెంటెడ్, USA Raja will go with Lisa and sit in the classroom. Imagine స్కూల్లో గన్ షూటింగ్ అవుతుంటే he goes to the shooter, ఇవన్నీ AK-47లు ఇక్కడ $80 ఒక్కడు దొరుకుతుంది అని చెప్పి he does a vlog with the shooter also. Lisa, will bus stop for you? No, I will not stop, I will run. లేదు. అమ్మయ్య బస్ ఎక్కలేదురా, ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్ ఫర్ లీసా. ప్లాట్ ట్విస్ట్, బస్ విండో సీట్ దగ్గర ఉంటాడంట USA రాజా. ఆంటీ బి లైక్ పనిలో పని ఈడి కూడా బాగా చెప్పేస్తే అయిపోద్ది. హలో పాపం బ్రో, అరే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను చూసా కదా. ఆల్ కిడ్స్ హావ్ ద సేమ్ రెస్పాన్స్ అరౌండ్ USA రాజా బ్రో. వెళ్ళి బాత్రూమ్ లో దాక్కోవడం. అరే ఇది వదలరా, అరే బ్రష్ టీత్ బై యువర్ సెల్ఫ్. ఒరే ఇందాకైతే అమ్మాయి కాబట్టి ఆగిపోయాడు, ఇప్పుడు మగాడు కాబట్టి వెళ్ళిపోతాడేమో. And to go down to shopping all the stuff that we need on my dad's birthday. తెలుగు వస్తుందా నీకు? చూస్తున్న మనకే కాదు బ్రో, తీస్తున్న ఆయన కూడా అర్థం కాలేదు తెలుగు వస్తుందా నీకు అంట. ఇట్రా అంటే కమ్ హియర్ అని. ఓకే, అటుపో మీన్స్ ఫక్ ఆఫ్ అని, ప్లీజ్ అటుపో అంటాడు. పీపుల్ వాచింగ్ USA రాజా కాంటెంట్.
I'm changing my clothes out here. I'm changing my బయటకు clothes దెంగేరా అన్నాడు. చెవిటిరా అక్కడక బయటికి పోరా అన్నాడు. Is this your bag? What are you going to keep inside? నీ అస్థికలు పెడతాను రా, నన్ను వదిలేరా, తల పెడతాను రా దాన్ని. నిన్ను పండ పెడతా లోపల అంటున్నాడు. What is this? బీన్గాడు మా ఇంటికి వచ్చి ఇలాంటివి చేస్తే నాకే కొడుకు పుట్టాడు అనుకో ఆ గ్యాప్ లో. ఎదిగిరో నీకు తెలియదారా మొక్క. దట్ ఈస్ వాట్ యుఎస్ఏ రాజా హస్ బీన్ సింగింగ్ సిన్స్ మార్నింగ్. ఇవాళ పొద్దున్నేచి యుఎస్ఏ రాజా అదే చేస్తున్నాడు ఈ ఫ్యామిలీతో. And we're always happy to you guys to let me stand up and take off my shoes. Guys, this is the effect USA Raja can have if you let him around your kids. Random గా చేతబడి మంత్రాలు చెప్తున్నాడు. Happy Mother's Day. Thank you so much for showing all the life here. మదర్స్ డే రోజన్నా నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వలేదు కదరా రాజా అనుకుంటున్నా. మదర్ బోర్డ్ ఇంత చేసినందుకు అలా ఒక మొక్క తీసుకొచ్చి పడేసాడు. బ్రో హీ గాట్ 8.7 million views బ్రో ఈ వీడియోకి. హీ మేడ్ అరౌండ్ 10 lakhs బ్రో. బ్రో అరే వీను హౌ డస్ హీ డూ ఇట్ బ్రో? ఆ థంబ్నెయిల్ లో ఏం అపీలింగ్ గా లేదు, వీడియోలో ఎడిటింగ్ లేదు, వీడియోలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ 8.2 ఎట్లా కొట్టాడు బ్రో ఈయన? అమెరికాలో కుటుంబ జీవితం చాలు బ్రో. కింద మదర్స్ డే స్పెషల్ ఏమున్నది, మా అమ్మ అట్లా ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే మదర్స్ డే స్పెషల్ పెట్టాడు. ఎట్లా నా కొడుకు ఎట్లా హ్యాపీ మదర్స్ డే అని చెప్తలేడు. చూస్తుంది. ఒక తెలుగు మంచి కుటుంబాన్ని అమెరికాలో వాళ్ళ క్రమశిక్షణ లైఫ్ ని, ముఖ్యంగా అమెరికాలో పిల్లల కేర్, వాళ్ళ సరదా లైఫ్ ని మాకు చూపించినందుకు థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా ఫ్యామిలీ సహకరించిన విధానం అమోఘం బ్రో. ఈ ఆడియన్స్ ను పట్టాలి బ్రో. తెలుగులో టైప్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పడితే కొట్టేస్తాం బ్రో. ఈ తెలుగులో కామెంట్ చేసే ఆడియన్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియోకి మినిమం ఒక 100 కామెంట్లు అయితే తెలుగులో పడాలి. అదే నా ఆకాంక్ష, అభిలాష. ఈ ఆడియన్స్ పట్టాలంటే వెంటనే డల్లాస్ కి టికెట్ వేసుకొని నేను పోయి బ్లాగ్ చేయాలి. ఈ వీడియోకి ఒకవేళ ఒక 8,000 లైక్స్ వస్తే బీను గారికి టికెట్ వేసి నేను పంపిస్తా డల్లాస్ కి, అండ్ బీను విల్ క్యాప్చర్ దట్ వ్లాగ్. అమెరికాలో కొత్త కాపురం ఎలా పెట్టారో చూడండి. అండ్ ఆల్సో ఈ సిరీస్ లో నెక్స్ట్ వీడియో ఏం చూడొచ్చో కామెంట్స్ లో పెట్టండి. దట్స్ ఇట్. బీను గారిని, డల్లాస్ నాగేశ్వరరావు గారిని ఫాలో అయిపోండి. అండ్ అగైన్ ప్రణీత్ మరీ గుచ్చి అందరికి చెప్పావు నాకు పెళ్ళైందని, నా శీలాన్ని బయట పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బై. All you want is attention. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.